ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయంలో మనం కొన్ని సంగతులు ప్రభుని గురించి నేర్చుకొని మనం ప్రభుని బట్టి జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు. నా మార్గములను తెలుసుకోలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునండి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. తర్వాత 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన మంచి సమయానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని మీ కృపచేత రక్షించారు. ఈ లోకంలో నాయన మేము జీవించడానికి జీవింపచే సంగతులు ఇస్తున్నారు. అందుకు స్తోత్రాలు నాయన. మాతో మాట్లాడమని మీ వాక్శక్తిని మీ సేవకునికి దయచేయమని యేసు ప్రభు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు క్రీస్తులో ఉన్న జీవితం లేదా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి జీవితం అని మనం ఎరుగుతున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అనే మాట మనం చదువుతున్న 3వ అధ్యాయం 1వ వచనం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందటం అంటే మొదటి 2 అధ్యాయాలలో యేసు ప్రభునందు విశ్వాస మూలంగా వారు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడి పరలోకంలో క్రీస్తుతో కూర్చోబెట్టబడ్డారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పరలోకంలో కూర్చున్నవారు పరలోక సంబంధమైన జీవితానికి వారసులు అనే సంగతిని మనం తెలుసుకుంటున్నాం. పరలోక సంబంధమైన జీవితానికి వారసులు అందరూ కూడా ఆ జీవితాన్ని అనుభవించాలంటే ఇక్కడ చెప్పాడు, యేసు మీద లక్ష్యముంచుడి అనే మాట. పరలోక సంబంధమైన జీవితంలో పాలుపంపులు పొందిన వారందరూ యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచితే ఆ జీవితం కలుగుతుంది అని చెప్పాడు. ఈ పరలోక సంబంధమైన జీవితంలో పాలు పొందిన వారు ఎవరు? యేసు ప్రభు నా పాపముల కొరకు శుద్ధీకరణం చేశాడు. యేసు ప్రభునందు విశ్వాసం వలన నేను పాపక్షమాపణ పొందాను. దేవుని ఎదుట నీతిగా తీర్చబడ్డాను. పరలోకంలో యేసుక్రీస్తుతో పాటు వారసునిగా కూర్చోబెట్టబడ్డాను అని ఎరిగిన వారు ఆ పరలోకంలో క్రీస్తుతో పాటు వారసత్వంగా కలిగిన ఆ జీవాన్ని నేను జీవించటానికి, ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని ఎవరైతే ఎరుగుతారో వాళ్ళందరూ కూడా పరలోక సంబంధమైన జీవంలో సాగుతారు. ఎలాగనో చెప్పాడు ఇక్కడ. యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచి, యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచి. ఎందుకనంటే
విశ్వాసం ద్వారా ఆయనే మన జీవంలోనికి ప్రవేశపెట్టాడు. అదే విశ్వాస మూలంగా జీవితాన్ని ఆయన మనకి కలిగించగలడు. మరి ఆయన మీద లక్ష్యం ఉంచటం అంటే ఏంటి అని అంటే, ఈ 8వ వచనం నుంచి రాశాడు. 3వ అధ్యాయం 8వ వచనం నుంచి నేడు అనే సమయాన్ని గురించి రాశాడు. నేడు అనంటే ఆయన శబ్దం వినబడుతున్న సమయం. నేడు అనేది ఒక రోజు కాదు, ఒక సమయం అని మనం చెప్పుకున్నాం. అదే ఇక్కడ 15వ వచనంలో ఉంది. నేడను సమయం ఉండగానే ప్రతి దినం అంటే నేడనేది ఒక సమయం. ఆ సమయంలో అనేక దినాలు ఉన్నాయి. ఈ నేడనే సమయంలో ప్రతి దినము మనం ఏం చేయాలనంటే ఆయన శబ్దం వినాలా. ప్రతిరోజు ఆయన శబ్దం వింటే ప్రతిరోజు ఆయన మనల్ని ఆయన మార్గాల్లో ప్రవేశపెడతాడు. మన కొరకు ఆయన సిద్ధం చేసిన శ్రేష్టమైన మార్గాల్లో ప్రవేశపెడతాడు. శ్రేష్టమైన ఆలోచనల్లో మన ముందుకు నడిపిస్తాడు. మన ప్రతి విషయాల్లో మనకు ఆయన విశ్రాంతిని కలుగు చేస్తాడు. దీన్నే ఆయన విశ్రాంతిలో ప్రవేశించుట అంటే ప్రతిరోజు ఆయన విశ్రాంతిలో ప్రవేశించుట అని. అందుకు నీ నేడనే సమయాన్ని ఏమన్నామనంటే సంఘకాలము. ఈ నేడనే సమయం అంతా సంఘకాలం. భూమి మీద సంఘం ఉన్న కాలం అంతా నేడనే సమయం. అదే రక్షణ దినం, అదే అనుకూల సమయం, అదే విశ్రాంతి కాలం. నేడంటే రక్షణ దినం, అనుకూల సమయం, సంఘకాలం, విశ్రాంతి దినం. ఎందుకు ఈ నేడనే సమయాన్ని ఇలా మనం పిలుస్తున్నామంటే, భూమి మీద సంఘం ఉన్నంత కాలం సంఘము ద్వారా పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్న పరిచర్య ఏంటంటే లోకానికి యేసు ప్రభువును గురించిన సువార్త ప్రకటిస్తున్నాడు. నమ్మిన వారికి క్రీస్తులో ఉన్న జీవాన్ని గురించిన సువార్త ప్రకటిస్తున్నాడు. లోకానికేమో క్రీస్తులో ఉన్న రక్షణను గురించి ప్రకటిస్తున్నాడు. నమ్మిన వారికేమో క్రీస్తులో ఉన్న జీవాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ రెండు సంఘం ద్వారా జరుగుతున్నాయి. అంటే ఈ నీడనిబడే సమయంలో ఒక అవిశ్వాసి రక్షించబడటానికి ఇది అనుకూలమే. ఒక విశ్వాసి క్రీస్తులో ఉన్న జీవితాన్ని అనుభవించడానికి ఇది అనుకూలమైన సమయమే. అందుకని ఇది ఒక అవిశ్వాసికి అనుకూలమైన సమయమే, విశ్వాసికి అనుకూలమైన సమయం. ఎందుకు? అవిశ్వాసి లోకములో నుండి వెలుగులోనికి అనగా చీకట్లో నుంచి వెలుగులోనికి అనగా లోకములో నుంచి దేవుని వైపుకు తిరగటానికి ఇది అనుకూలమైన సమయం. అదే సమయంలో విశ్వాసి క్రీస్తులో ఉన్న జీవితాన్ని జీవించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. అందుకనే దీన్ని రక్షణ దినం అన్నాడు, ఇది అనుకూలమైన సమయం అన్నాడు, ఇదే సంఘ కాలం అన్నాడు. సంఘం భూమి మీద ఉన్నంత వరకు ఈ రెండు జరుగుతాయి. మాత్రమే కాదు, దీన్ని విశ్రాంతి కాలమని అని అన్నాడు. దీన్ని విశ్రాంత కాలమని అన్నాడు. ఎందుకు అన్నాడు అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు అని అంటే ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. కూర్చున్నాడు అని అంటే గొల్గొతా కొండ మీద సమాప్తం అని పలికాడు, పనిని ముగించాడు. కాబట్టి ఆయన తండ్రి దగ్గర విశ్రాంతిలో ఉన్నాడు పరలోకంలో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ముగించిన పని ఎవరి పక్షంగా? నా పక్షంగా, నీ పక్షంగానే. యేసు ప్రభువారు సిలువకు వెళ్ళింది ఎవరి పక్షంగా? మన పక్షంగా. కాబట్టి ఆయన సమాప్తం అని చెప్పింది ఎవరి పక్షంగా? మన పక్షంగా. మన పాపములకు, మన అపరాధములకు, మన సమస్తానికి ఆయన ఏమని చెప్పాడు? సమాప్తం అని పలికాడు. కాబట్టి సిలువలో ఆయన సమాప్తం అన్నాడంటే కొద్దిమంది ఏమంటున్నారంటే పాపాల విషయంలో ఆయన కార్యం సమాప్తం చేశాడు, కానీ మనం జీవించటానికి కావలసిన వాటి విషయంలో ఆయన కార్యం సమాప్తం చేయలేదని చెప్తున్నాడు. అలాగ వారు నోటితో చెప్పకపోయినా వారు జీవిస్తున్న విధానంలో అదే కనబడుతుంది. ఎందుకు చెప్పండి? అసలు ఇది నేడు అనబడు సమయం అంటే ఇది ఒక అనుకూలమైన సమయం. ఎవరికి? అవిశ్వాసి రక్షించబడటానికి అనుకూలమైనది. విశ్వాసి క్రీస్తులో ఉన్న జీవాన్ని సంపాదించుకోవటానికి ఇది అనుకూల సమయం. ఎందుకు? ఈ నేడనబడు కాలం అంతట్లో
ఆత్మ సంఘాలతో మాట్లాడుతున్నాడు, సంఘము ద్వారా లోకముతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘం ద్వారా లోకంతో మాట్లాడటం అవిశ్వాసికి రక్షణను ప్రకటించటం, సంఘంతో మాట్లాడటం విశ్వాసికి క్రీస్తులోని జీవాన్ని ప్రకటించటం. ఇప్పుడు అవిశ్వాసికి సందేశం ఏంటంటే, యేసుప్రభు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కార్యాలన్నీ సమాప్తం చేశాడు, ఆయనందు విశ్వాసం మూలంగా విశ్రాంతితో కూడా గొప్ప జీవితం ఉందనే సందేశం. ఆయనందు విశ్వాసం మూలంగా నీ పాపములు క్షమించబడతాయి, నువ్వు దేవుని కుమారుడు అవుతావు, దేవుని ఎదుట నీతిమంతుడుగా సదాకాలం నిలవబెట్టబడతావు, ఆయన ద్వారా కలిగే గొప్ప జీవంలో పాలువాడు అవుతావు అని చెప్పటం. అదే విశ్వాసికి ఇదే సమయంలో క్రీస్తులో ఉన్న జీవం, ఆ విశ్రాంతి అనే జీవం బయలుపరచబడుతుంది. కనుక విశ్రాంతి అని అంటే యేసుక్రీస్తు ప్రభు కేవలం నా పాపముల కోసం మాత్రమే ఆయన అప్పగించుకున్నవాడు కాదు, ఆయన నా సమస్తం కొరకు అప్పగించుకున్నాడు, సమస్తాన్ని సమాప్తం అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో కూర్చున్నాడు. మాత్రమే కదా, ఆయన అందు విశ్వాసం ఉంచిన నన్ను కూడా ఎఫెసీ పత్రిక 2:7 ప్రకారం ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా పరలోకమందు కూర్చోబెట్టుకున్నాడు. జాగ్రత్తగా వినండి. అంటే ఆయన కూర్చున్నాడు, నన్ను కూర్చోబెట్టాడంటే ఆయన ఏం చెప్తున్నాడు? నేను సిలువలో సమాప్తం అని చెప్పింది నీకే, నీ గురించే. నీ పాపాల విషయంలో నువ్వు ఇంకా టెన్షన్ పడక్కర్లేకుండా కార్యాన్ని ముగించాను. నీ పాపముల ప్రాయశ్చిత్తం కూడా ముగించబడిన పనే, దాని గురించి ఆలోచించవద్దు. ఇక నువ్వు నా యందు విశ్వాసం ద్వారా ఇక నుంచి జీవించబోయే జీవితంలో నీకేం కావాలో అనేది కూడా ముగించబడిన పని. అందుకని ఏమన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీకేమి కావాలో లేదా మీకు ఇవన్నీ కావాలి అని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, పిల్లలకి ఏం అవసరమా, మన భార్యకి ఏం అవసరమా, భర్తకి ఏం అవసరమా, మన తల్లిదండ్రులు, అంటే వీటన్ని గురించి ఆయనకి తెలుసు. దేనిని గురించి చింతపడకుడి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ఈ నీడన పడే సమయంలో పరలోకంలో ఉన్న ఆ ఉన్నత లోకంలో ఉన్న ప్రభు ఎదుట, దేవుని ఎదుట మనం ఉన్నాం. యేసుక్రీస్తుని బట్టి ఆయన మనకు తండ్రి, ఆ ఉన్నత లోకంలో ఉన్న దేవుడు మనకు తండ్రి. ఆయన క్రీస్తునందు మన ప్రతి అవసరం తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే క్రీస్తులో మనం ఆయనకి ప్రియులం. క్రీస్తుని బట్టి మనం ఆయన ఎదుట ఒక కుమారులు అనే ఒక స్టేటస్లో కూర్చోబెట్టబడ్డాం అని మనం ఎరిగితే మనం ఖచ్చితంగా జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనం సంపాదించుకుంటాం. ప్రభు చెప్తున్నాడు, నేను నా యందు విశ్వాసం ఉంచిన నువ్వు నాతో పాటు చనిపోయావు, నాతో పాటు లేచావు. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. నాతో పాటు చనిపోయిన నువ్వు పాప విముక్తుడివి, నాతో పాటు లేచిన నువ్వు నీతిమంతుడివి. ఇప్పుడు నాతో పాటు పరలోకంలో కూర్చున్నావు, నీ కార్యాలన్నిటినీ నేను సమాప్తం చేశాను. కాబట్టి నువ్వు కూర్చున్నావని ఎరిగితే, నాతో పాటు అంటే నేను కూర్చున్నాను కాబట్టి నువ్వు కూడా కూర్చున్నావని నువ్వు ఎరిగితే నువ్వు అన్నీ సంపాదించుకుంటావు అని చెప్తున్నాడు యేసుప్రభువారు. ఈ నీడనబడి సమయాన్ని విశ్రాంతి అని ఎందుకు అంటున్నాడంటే, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? పరలోకంలో యేసుప్రభువారు ఉన్నంత వరకు, ఈ నీడనబడు సమయం, ఈ సంఘకాలం ఉన్నంత వరకు ప్రభు పరలోకంలో ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. ఆయన కూర్చున్నాడు, నన్ను కూర్చోబెట్టాడు. సో నా కార్యాలన్నీ సమాప్తమైనవి. ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటంటే దేనిని గురించి చింతపడకుండా ఉండటమే. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏమొచ్చినా, యేసు ప్రభువా సిలువలో నా పక్షంగా ఈ కార్యాన్ని సమాప్తం అని చెప్పావు. నువ్వు కూర్చున్నావు, నన్ను కూర్చోబెట్టావు. కాబట్టి నేను ఇంకా అక్కడి నుంచి కదలకూడదంటే నేను దాని గురించి ఆలోచించకూడదు, దాని గురించి టెన్షన్ పడకూడదు. నేను చింతపడుతున్నానంటే ఏంటి? ఆయన నన్ను కూర్చోబెట్టిన స్థలంలోంచి నేను కదిలిపోతున్నానని.
ఆ స్థలంలోంచి నేను కదిలిపోతే ఆయన నా కొరకు పని చేయలేడు. ఆ సమాప్తం చేయబడిన దాంట్లోంచి ఆయన నాకు సప్లై ఇవ్వలేడు. నేను కూర్చుంటే ఆయన సప్లై ఇవ్వగలడు. ఎవరైతే యేసు ప్రభువు ఎంత నిబ్బరంగా కూర్చున్నాడో పరలోకంలో కార్యం ముగించి, అంత నిబ్బరంగా కూర్చుంటారో అంత గొప్పగా కార్యాలు చూస్తారు. మరి ఇలా మనం చెప్తే లోకం ఏమనుకుంటుంది? ఈ కూర్చోవటాన్ని ఇలా మొత్తం అసలు పరిపాటు లేకుండా ఈ నమ్ముకున్న వాళ్ళందరినీ సోమరులుగా చేసేస్తున్నారు ఈ పాస్టర్లు అని అంటారు. అది దాని అర్థం ఇది కాదు. కూర్చోవటం అంటే ఏంటి అంటే అన్నీ మానేయమని కాదు. నా కార్యములన్నీ యేసుక్రీస్తు ప్రభు సమాప్తం చేశాడు. తగిన సమయంలో రైట్ టైంలో ఆయన స్పందించి వీటి విషయంలో ఖచ్చితంగా నాకు దయచేస్తాడు. ఎందుకు? ఆయన సమాప్తం అని చెప్పింది నా కోసం. ఇప్పుడు అవి నాకు ఇస్తాడు. వీటి గురించి నేను టెన్షన్ పడవలసిన అవసరం లేదు అని ఈ సంగతి ఎరిగి మనం ముందుకు సాగిపోవటం, అది కూర్చోవటం అంటే. అందుకనే ఈ నేడు అనబడే సమయంలో ఆయన ఏం చెప్పాడంటే, అవిధేయులైన వారు ఏం చేశారంట? అవిశ్వాసులైన వారు విశ్రాంతిలో ప్రవేశింపలేదు. ఆఖరి వచనం, ఈ 3వ అధ్యాయం ఆఖరి వచనంలో వారు అవిశ్వాసం చేత ప్రవేశింపలేదంటే, ఎందుకు ఒక వ్యక్తి అవిశ్వాసంతో ఉంటే, యేసు ప్రభు కూర్చున్నాడు, నన్ను కూర్చోబెట్టాడు, ఆయన కూర్చున్నది నా కార్యాలన్నీ సమాప్తం చేశాకే కూర్చున్నాడు, ఆయన కూర్చోవటం మాత్రమే కాదు నన్ను కూడా కూర్చోబెట్టాడంటే ఇక నేను వాటి కొరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ప్రభువు చెప్పాడని ఎరగని వారందరూ వారు ఏం చేస్తున్నారు? ఆయన విశ్రాంతిలో ప్రవేశించట్లేదు. ఆయన కూర్చున్నంత నిబ్బరంగా కూర్చోలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు విశ్వాసి ఎక్కువగా దేని గురించి జాగ్రత్త పడాలంటే, ఆయన కూర్చున్నంత, నా ప్రభు నా కార్యాలన్నీ సమాప్తం చేశాడు, నాకు సమస్తం సిద్ధం చేశాడు, ఆయన కూర్చున్నంత నిబ్బరంగా నేను కూర్చోగలిగితే ఆ పరలోకపు జీవాన్ని నేను ఖచ్చితంగా ఆ లెవెల్లో నేను అనుభవిస్తాను అని ఎరగాల. సో వారు విసిగించారు, మనం విసిగించకూడదు. వారు శోధించారు, మనం శోధించకూడదు. వారు కోపం పుట్టించారు, మనం కోపం పుట్టించకూడదు. అసలు వీటన్నిటికి కారణం ఏంటి? వారి హృదయం కఠినమైంది. హృదయం కఠినమైందంటే అర్థం ఏంటి? వారు అవిశ్వాసులు అయ్యారంటే సంగతిని నమ్మలేకపోయారు. ఆయన సమాప్తం అన్నదాన్ని వీరు నమ్మలేకపోయారు. నేను కూర్చున్నాను అన్నదాన్ని వారు నమ్మలేకపోయారు. అంతవరకు ఐగుప్తులో వారేమీ చేయలేదు బయటకు రావడానికి, ఆయనే కార్యం చేశాడు. ఎర్ర సముద్రం దగ్గర వారేమీ చేయలేదు దాటడానికి, ఆయనే చేశాడు. మారా దగ్గర వారేం చేయలేదు, ఆయనే చేశాడు. మన్నా దగ్గర ఆయనే చేశాడు. పూరేళ్ళు ఆయనే కురిపించాడు. బండలోంచి నీళ్ళు ఆయనే రప్పించాడు. వారు ఆలోచించాలి, వీటన్నిటిలో ఎక్కడ మన ప్రమేయం లేదు. విడిపించిన దగ్గర నుంచి నడిపించే విషయంలో ప్రతి విషయంలో ఆయనే సమస్తం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ఇలాగ ఆయన మాటను బట్టి విశ్రాంతిలో సాగిపోతే చాలు. ఆయన మాటను బట్టి సాగిపోతే చాలు. సమస్తం ఆయన చూసుకుంటాడు అనేది విశ్రాంతి. ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మనం ఆయనలో ఉన్న ఆ జీవితాన్ని మనం ఎరుగుతూ సాగిపోతే చాలు. ఆయన సమస్తం మన కొరకు జరిగించుకుంటూ వస్తాడని ఎరగటం విశ్రాంతి. అలా ఎరగటం విశ్రాంతి. అందుకనే ఈ సంఘకాలం అంతా ప్రతి విశ్వాసి కూడా ఆయనతో కూర్చోబెట్టబడ్డానన్న అనుభవంలోకి వచ్చి ఆయన కూర్చున్నంత నిబ్బరంగా కూర్చోవటానికి నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నవారు ఎవరు ఎక్కువగా ఆయనతో పాటు కూర్చుంటారు అంత ఎక్కువగా సంపాదించుకుంటారు. ఇప్పుడు రూతు గ్రంథంలో రూతు బోయాజు దగ్గరికి వెళ్ళి, బోయాజు గోధుమల కోత ఎవల కోత 2 ముగించి వాటిని నూర్చి రాసులుగా పోసి ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాడు, నిద్రిస్తున్నాడు. ఈ నిద్రిస్తున్న బోయాజు పాదాల మీద ఉన్న బట్ట తీసి ఆయన పాదాల దగ్గర కూర్చుంది రూతు. రూతు అంటే అన్యజాతి స్త్రీ, మోయాబు స్త్రీ.
బోయాజ్ అంటే యూదుడు. బోయాజ్ అంటే విమోచకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాడు. రూతు సంఘం అంటే మనకి సూచనగా ఉంది. అంటే సంఘము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడంటే సిలువలో సమస్తం సమాప్తం, మీకు అన్నీ సిద్ధం చేయబడ్డాయని చెప్పి ఆయన విశ్రమిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? రూతు వలె ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన పాదాలు ఏంటి? ప్రకటన గ్రంథంలో కొలిమిలో పుటం వేయబడిన పాదాలయ్యి, బంగారు పాదాలు, కొలిమిలో పుటం వేయబడిన బంగారంలా ఉన్నాయని పాదాలు. బంగారం అంటే విశ్వాసంతో జీవించాలి. నా ప్రభు నా కార్యాలన్నీ సమాప్తం చేశాడు, ఆయన పాదాల చెంత కూర్చుంటే నేను కార్యాలు సంపాదించుకుంటాను. ఆయన పాదముల చెంత నేను ధైర్యంగా జీవించడానికి, నేను విశ్రాంతిలో జీవించడానికి అవసరమైన సందేశం నాకు దొరుకుద్ది. అప్పుడు నేను విశ్రాంతిని అనుభవిస్తాను. ఆ విశ్రాంతిలో రూత్ అలా ఆయన పాదాల దగ్గర తలపెట్టుకొని ఉందో లేదో బోయాజు గమనించాడు. బోయాజుకి అర్థమైంది, ఈమె నా విశ్రాంతిలో ప్రవేశించిందని. అందుకని బోయాజు ఏం చేశాడు? నా కుమారి, ఆ దుప్పటి పట్టని 6 కొలల ఎవలు సంపూర్ణమైన బహుమానం, ఆమెకు చేయాలనుకున్న మేలు చేశాడు. ఆమెను తన దానిగా చేసుకున్నాడు, తన ఆస్తికి వారసురాలుగా చేశాడు. చూడండి, ప్రభు పాదాలు చెందుంటే ఆయన చేయాల్సిన న్యాయం చేయాల్సిన టైంలో ఖచ్చితంగా చేస్తాడు. అసలు ఈ ధైర్యంతో జీవిస్తే మన బ్రతుకులు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. అప్పుడు మనం లోకానికి ఎలా కనబడతాడంటే ప్రతి విశ్వాసి ఒక మహిమలాగా, ఒక అద్భుతంలాగా, ఒక ఆశ్చర్యంలాగా కనబడతాడు. అర్థం కాడు విశ్వాస లోకానికి. ఈ జీవితాన్ని ప్రభు మనందరికీ ఇచ్చాడు. దీనిని మనం అనుభవిస్తూ లోకం పరలోక సంబంధుల జీవితం ఇలా ఉంటుందని ఆశ్చర్యపోయేలాగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ జీవితానికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ముందుకు సాగటానికి మనం ఈ సంగతులు ఎరగాల. ఆయన విశ్రాంతిలో ప్రతిరోజు ప్రవేశించాలి. ప్రతిరోజు ఆయనకు వచ్చిన సంగతులు, ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి అనే సంగతులు మనం ఎరగాల. విశ్రాంతిలోకి ప్రవేశపెట్టే సంగతులు. యేసుప్రభునందు విశ్వాస మూలంగా నేను దేవుని కుమారుణ్ణి, దేవునిట నీతిగా నిలబెట్టబడ్డాను మాత్రమే కాదు, ఆయన విశ్రాంతి నాకున్నది, నేను అందులో ప్రవేశించాలని ప్రతిరోజు మనం ఎరగాలి. దేవుడు అట్టి కృప మనందరికి దయచేయగాక. దేవుడి మాటల ద్వారా మనల్ని ఆదరించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ప్రేమించి మీరు మాకు ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు. సందేశం ద్వారా మమ్మల్ని బ్రతికించడానికి ఇష్టపడుతున్నారు, మీకు స్తోత్రాలు. సందేశమే నాయన మా విశ్రాంతికి మూలమైన సందేశం. ఈ సందేశాన్ని మా అందరి జీవితాలకు నాయన మీరే ఆశీర్వాద కారణంగా చేయమని, వింటున్న ప్రియులందరూ సత్యాన్ని గ్రహించి జీవించడానికి కృప చూపించమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రియులందరినీ దీవించమని యేసు ప్రభువారి పేట స్తోత్రములు స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.